ఇప్పుడు ప్రపంచంతో మనం పరిగెత్తాలి అంటే దేర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్. నెంబర్ 1 ఇస్ లాంగ్వేజ్, నెంబర్ 2 ఈ స్కిల్. లాంగ్వేజ్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అఫ్ కోర్స్ మనకు చైనా లోపల మ్యాండరిన్ ఉన్నది, ఆ మ్యాండరిన్ వాళ్ళు చైనీసే మాట్లాడుతుంటారు, అయినప్పటికీ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది అద్భుతంగా ఉంది. అది చైనాకు మాత్రమే పరిమితం అవుతుంది. మరి ప్రపంచ దేశాల లోపల కూడా మనకు ఉద్యోగాలు చేయాలి అంటే గ్లోబల్ లాంగ్వేజ్, విండో లాంగ్వేజ్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఈస్ నీడెడ్, దట్ ఈస్ వాట్ అన్ ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ లోపల ఎక్కడైతే మన తెలంగాణ రాష్ట్రం లోపల గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఎవరైతే ఈవెన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి స్టూడెంట్స్ లోపల కూడా లాంగ్వేజ్ లేదు సార్. ఆ లాంగ్వేజ్ తో తప్పనిసరిగా మనం ఇన్కల్కేట్ చేయాలి, డెవలప్ చేసేటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం టేకప్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 స్కిల్. చాలా రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి భారతదేశంలో more than 40% of the engineering students do not have that kind of skills. 40% పైగా 100 మంది చదువుకుంటే 40 మందికి అసలు స్కిల్ లేదని చెప్పేసి చాలా రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. కాబట్టి స్కిల్, లాంగ్వేజ్ ఇవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ లోపల కనుక మూవ్ అవుతాయి, నో వన్ కెన్ స్టాప్. ఒక వ్యక్తి యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు.